జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ధూళిపాల కౌంటర్ ఇస్తున్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. ప్లాట్ల అలాట్మెంట్లు జరిగి ఉంటాయి. 74,000 ప్లాట్ల అలాట్మెంట్ జరిగితే ఆయనకి మేము నలుగురమే కనపడ్డాం. ఎంత దురదృష్టం అంటే అమరావతి రైతులు ఇవాళ అసెంబ్లీ తొలి సమావేశాలు కాబట్టి అందరినీ కూడా శాసనసభ్యులందరినీ కూడా పిలిచి ఆత్మీయతతో భోజనం పెట్టాలంటే కూడా ఆ భోజనానికి వెళ్ళని ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మేము తెలియజేసేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడే నీతి సూత్రాలు శ్రీరంగ నీతులు ఏవైతే ఉన్నాయో ముందు ఆచరించు. ముందు నీ మీద వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటికి వివరణ ఇవ్వు. ఆయన మట్టికి వాటి గురించి మాట్లాడు. మా మీద మట్టికి చేతిలో ఒక పేపర్ ఉంది, చేతిలో ఒక ఛానల్ ఉంది కాబట్టి అలాగే వాటిని పట్టుకొని రాయించటం, మాట్లాడటం, ఛానల్లో చూపెట్టడం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రతిపక్ష నాయకుడిగా ఈ రాష్ట్రం మనం విడిపోయాం. ఈ రాష్ట్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఈ రాష్ట్రం కష్టాల్లో ఉన్న పరిస్థితుల్లో అటు అధికార పక్షంగా ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వానికి ప్రతిపక్ష నాయకుడిగా విలువైన సూచనలు ఇచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడాల్సిన జగన్మోహన్ రెడ్డి పదే పదే తన లక్ష్యం ఒకటే, తనకు ప్రజలు మొన్న ఎన్నికల్లో ఓట్లు వేయలేదనే అక్కసతో, ద్వేషంతో ఈ రాష్ట్రం యొక్క విచ్ఛిన్నతకి పాల్పడతా ఉన్నాడు. ఆ కుట్రలో భాగమే ఈ ఆరోపణలు. నేను అనేది ఒకటే, ముందు జగన్మోహన్ రెడ్డిని తన మీద వచ్చిన ఆరోపణలు నాకు తెలిసి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఈ 3 సంవత్సరాల్లో తన మీద వచ్చిన ఆరోపణల మీద ఏనాడు ప్రజలకు వివరణ ఇవ్వలేదు.